ఈరోజే ఫస్ట్ టైం మాట్లాడబోతున్నాడు. మాటల్లో అరంగేట్రం ఈరోజే చేస్తున్నాడు. కన్న తండ్రికి మాటిచ్చాను. చిరంజీవి గారు ఎందుకు పెట్టారో తెలీదు, రామ్ చరణ్ తేజ్ అని ఆంజనేయ స్వామి పేరు పెట్టారండి చరణ్ కి. ఎగ్జాక్ట్ గా ఆంజనేయ స్వామి. థ్యాంక్ యూ. రామ్ చరణ్ నేను ఎప్పుడు అతిశయం చూడలా. ఎప్పుడు ఎన్ని విజయాలు వచ్చినా ఎన్ని అపజయాలు వచ్చినా కుంగిపోలా. వీడు నా తమ్ముడు లాంటి, వీడు నా తమ్ముడు. ఆంజనేయ స్వామికి తను ఎంత గొప్పడో చెప్తే 100 యోజనాల వెడల్పు ఉన్న సాగరాన్ని ఒక్క గద్దులోకి ఎత్తి అవతల పక్కకి వెళ్ళాడు. అలాంటి సేమ్ హనుమంతుడు ఆంజనేయ స్వామి రామ్ చరణ్. హలో ఫ్రెండ్స్, నమస్తే. ఇవాళ దేశమంతా శ్రీరామనవమి సంబరాలు. సినీ అభిమానులకు ఇది డబుల్ సెలబ్రేషన్స్. ఎందుకంటే ఇవాళ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు. నానమ్మ అంజనాదేవి, వెంకట్రావు గారు పెట్టిన పేరు రామ్ చరణ్. తండ్రి మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన వారసత్వం నటన. ఈ రెండింటికి తన కష్టాన్ని జోడించి సరిహద్దులు దాటి గ్లోబల్ స్టార్గా ఎదిగిన వైనం ఒక అద్భుతమైన ప్రయాణం. రాముడు అనగానే మనకి గుర్తొచ్చేది సౌమ్యత, నిగ్రహం. సరిగ్గా గమనిస్తే రామ్ చరణ్ కెరీర్ గ్రాఫ్ లో కూడా మనకు ఇవే కనిపిస్తాయి. మెగా వారసుడిగా రాజసంతో ఎంట్రీ ఇచ్చిన ఎక్కడ ఈగో మాత్రం కనిపించదు. తొలి సినిమా చిరుత చూసినప్పుడే సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు, ఈ అబ్బాయిలో 100 సినిమాల అనుభవం కనిపిస్తోందని. ఆ మాట అక్షర సత్యమని రెండో సినిమా మగధీరతోనే నిరూపితమైంది. అప్పట్లోనే 100 కోట్ల షేర్ సాధించి సౌత్ ఇండియా బాక్సాఫీస్ గతినే మార్చిన గనుడు మన చరణుడు. రాముడు 14 ఏళ్లు వనవాసం చేస్తే చరణ్ తనని తాను నిరూపించుకోవడానికి ఇన్నేళ్లుగా నిరంతరం శ్రమించాడు. రంగస్థలంలో చిట్టిబాబుగా వినికిడి లోపాన్ని తన నటనతో జయించినప్పుడు విమర్శకులు సైతం నోరెళ్లబెట్టారు. ఇక RRRలో అల్లూరిగా ఆ రౌద్రం చూసి హాలీవుడ్ సైతం సలాం కొట్టింది. గ్లోబల్ స్టార్గా ఆస్కార్ వేదికపై మన జెండా ఎగరేసిన ఆ వ్యక్తిత్వంలో ఏమాత్రం గర్వం రాలేదు. అదే రామ్ చరణ్ని అందరికంటే భిన్నంగా నిలబెట్టింది. చరణ్లో దాగి ఉన్న మరో గొప్ప కోణం ఆధ్యాత్మిక నిష్ఠ. ఈ స్టార్డమ్ అంతా నెత్తికెక్కితే ఎవరైనా ఆకాశంలో విహరిస్తారు, కానీ చరణ్ మాత్రం ఆ అయ్యప్ప స్వామి పాదాల చెంత దాసోహం అంటారు. గత 20 ఏళ్లుగా క్రమం తప్పకుండా అత్యంత కఠినమైన నియమాలతో అయ్యప్ప మండల దీక్షను ఆచరిస్తున్నారు. నల్లటి వస్త్రాలు, మెడలో తులసిమాల, ఆ వేషధారణలో రామ్ చరణ్ ని చూస్తే ఒక సామాన్యుడి లాగానే కనిపిస్తారు. లోకం మెచ్చే గ్లోబల్ స్టార్ హోదాలో ఉండి కూడా కోట్లాది రూపాయల విలాసాలను పక్కన పెట్టి పాదరక్షలు త్యజించి ఆ కటిక నేల మీద నడుస్తూ తన నమ్మకాన్ని చాటుకుంటున్నారు. చలిని, ఎండను సైతం లెక్క చేయకుండా నేల మీద పడుకుంటూ సనాతన ధర్మ నిష్టను ఇన్నేళ్లుగా అచంచలంగా పాటిస్తున్నారు. అందుకే అభిమానులు రామ్ చరణ్ని ద రియల్ సనాతని అని పిలుచుకుంటారు. చిరంజీవి గారు తన కొడుకును చూసి గర్వపడేది కేవలం రికార్డుల కోసం మాత్రమే కాదు, తండ్రిలోని సామాజిక బాధ్యతను కూడా పుణికిపుచ్చుకున్నందుకు. ఆపదలో ఉన్న అభిమాని కుటుంబానికి 10 లక్షల రూపాయలు సాయం చేసిన, ఒక చిన్నారి ప్రాణం కాపాడడానికి ఆపరేషన్ చేయించిన, ఇవన్నీ బయటకు తెలియని గుప్తదానాలు. అందుకే ఆయన కేవలం గ్లోబల్ స్టార్ మాత్రమే కాదు, గ్లోబల్ హార్ట్ కూడా. ఒకప్పుడు చిరంజీవి గారి అబ్బాయిగా మొదలై నేడు జాతీయ స్థాయి మీడియాలో రామ్ చరణ్ తండ్రి చిరంజీవి గారు అనే స్థాయికి ఎదిగారు. సినిమా ఫెయిల్ అవ్వచ్చేమో కానీ నటుడిగా, మనిషిగా రామ్ చరణ్ ఎప్పుడు ఫెయిల్ కాలేదు. ధర్మాన్ని నమ్మిన ఆ రాముడికి భక్తితో, శ్రమని నమ్మిన ఈ రామ్ చరణ్కి ప్రేమతో మెగా బాక్స్ ఆఫీస్ తరపున జన్మదిన శుభాకాంక్షలు. చరణ్ తన వైఫ్ని అట్మోస్ట్ రెస్పెక్ట్ తోటి, అట్మోస్ట్ లవ్ తోటి చూస్తాడు. తన అక్కల్ని చెల్లెల్లాగా చూసుకుంటాడు, చెల్లెల్ని కూతురులాగా చూసుకుంటాడు, కూతుర్ని అమ్మలాగా చూసుకుంటాడు, అమ్మని దేవతలాగా చూసుకుంటాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ లాగా ఇక్కడ నాకు 90% అబ్బాయిలు కనిపిస్తున్నారు. కాబట్టి చరణ్ నుంచి మీరు ఏదైనా తీసుకోవాలి అంటే ఆడపిల్లని అమ్మవారిలాగా ట్రీట్ చేయండి. అండ్ ఒక ఆడపిల్ల పక్కన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఉన్నారు అంటే ధైర్యంగా ఉండాలి. ఒక ఆడపిల్ల ఉంటారు కదా. చరణ్ బర్త్డే రోజు ఇది ప్రామిసా కాదా? ఐ రియలీ హోప్ చరణ్
హెల్దీగా హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్ చరణన్న. వీళ్ళందరికన్నా ఒక మెట్టు ఎక్కువ నాకు నువ్వు అంటే ఇష్టం. మన రామ్ చరణ్ నిన్న బాబుకి దెబ్బ తగిలింది, బట్ త్వరగా తాను కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. అయినా సరే మొండోడు వెళ్ళిపోయాడు షూటింగ్కి. తన కమిట్మెంట్కి హ్యాట్స్ ఆఫ్. చరణ్, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నానా. ఈ సంవత్సరం చరణ్కి చాలా స్పెషల్ బర్త్డే. తన 3 బిడ్డలతోటి చాలా సంతోషంగా, అభిమానులు అంతకన్నా సంతోషంగా జరుపుకునే పుట్టినరోజు ఈ సంవత్సరం. నానా, నువ్వు ఇలాగే మరిన్ని పుట్టినరోజులు నీ కుటుంబంతో నీ అభిమానులతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను.